హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాంధీవం. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాం. అది మనకి ఏంటంటే ప్రొనౌన్ చేంజ్. ఎందులో ప్రొనౌన్ చేంజ్ అంటే మనకి స్పీచ్లో అంటే మనకి ఏంటి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు మనకి సెంటెన్స్ని మనం కొన్ని చేంజెస్ చేస్తాం. అందులో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చేంజెస్ ఏంటంటే మనకి ప్రొనౌన్ చేంజ్. పర్సనల్ ప్రొనౌన్ని మనం ఏ విధంగా మారుస్తాం అనేది మనకి చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఆ చేంజెస్ ఎలా ఉంటాయి, వాటి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ క్లాస్లో చూద్దాం, రైట్? దానికోసం నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాసా. ఏంటో స్టేట్మెంట్ అంటే మనకి అనుష్క సెడ్ టు ప్రభాస్ ఐ యాక్టెడ్ విత్ యూ అండ్ రానా అనేది మనకి సెంటెన్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెంటెన్స్ మనకి ఏ స్పీచ్లో ఉందో చూద్దాం, రైట్? ఈ సెంటెన్స్ మనకి ఏ స్పీచ్లో ఉంది? డైరెక్ట్ స్పీచ్లో ఉంది. అక్కడ ఎందుకు డైరెక్ట్ స్పీచ్లో ఉంది అంటే మనకి ఇప్పుడు కూడా మనకి కొటేషన్స్ వస్తే కోట్స్లో వస్తే మనకి ఏమవుతుందంటే మనకి డైరెక్ట్ స్పీచ్లో అవుతుంది. ఎందుకంటే ఆ కోట్స్లో ఉండేది ఏమవుతుందంటే మనకి స్పీకర్ యొక్క యాక్చువల్ వర్డ్స్ అయితే, ఓకేనా? సో స్పీకర్ యొక్క యాక్చువల్ వర్డ్స్ మనం చెప్తున్నాం కాబట్టి మనకి ఏమవుతుందంటే డైరెక్ట్ స్పీచ్ అవుతుంది. కాబట్టి ఆబ్వియస్గా మనకి ఇక్కడ కోట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏ స్పీచ్ అవుతుంది? డైరెక్ట్ స్పీచ్ అవుతుంది, ఓకేనా? అది మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ సెంటెన్స్ మనం ఎనలైజ్ చేద్దాం. ఎనలైజ్ చేసినప్పుడు ఇక్కడ 2 పార్ట్స్ మనం ఎనలైజ్ చేద్దాం, రైట్? ఫస్ట్ ఈ పార్ట్ని ఎనలైజ్ చేద్దాం, ఆ తర్వాత ఈ పార్ట్ని ఎనలైజ్ చేద్దాం, రైట్? మరి ఈ పార్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఎవరున్నారు? మనకి అనుష్క సెడ్ టు ప్రభాస్ అన్నప్పుడు మనకి ఫస్ట్ మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ బట్టి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి సెడ్ టు ఉంది కదా, సెడ్ టుని ఏమంటామంటే మనం రిపోర్టింగ్ వర్బ్ అంటాం, ఓకేనా? ఈ రిపోర్టింగ్ వర్బ్కి మనకి అనుష్క మనకి ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుంది. ఈ రిపోర్టింగ్ వర్బ్కి ప్రభాస్ మనకి ఏమవుతారంటే ఆబ్జెక్ట్ అవుతారు. అది మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ బట్టి అనుష్క మనకి సబ్జెక్ట్ అవుతుంది, ఓకేనా? ప్రభాస్ మనకి ఏమవుతారు? మనకి ఆబ్జెక్ట్ అవుతారు. అది మనకి స్ట్రక్చర్ బట్టి, రైట్? ఇప్పుడు మనకి సెన్స్ బట్టి చూద్దాం. సెన్స్ బట్టి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి అనుష్క మనకి ఏమవుతుంది? మనకి స్పీకర్. ఎందుకంటే ఈ వర్డ్స్ చెప్పింది ఎవరు? మనకి అనుష్క. కాబట్టి అనుష్క మనకి ఏమవుతుంది? స్పీకర్ అవుతుంది, ఓకేనా? మరి ప్రభాస్ ఏమవుతారు? మనకి లిజనర్ అవుతారు, రైట్? అనుష్క చెప్తున్న వర్డ్స్ ఎవరు వింటున్నారు? ప్రభాస్ వింటున్నారు కాబట్టి ప్రభాస్ మనకి ఏమవుతారు? లిజనర్. సో ఈ విధంగా మనకి సెన్స్ బట్టి మాట్లాడుకున్నప్పుడు అనుష్క మనకి స్పీకర్ అవుతుంది, ప్రభాస్ మనకి ఏమవుతారు? లిజనర్ అవుతారు. అలా కాకుండా సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ బట్టి మాట్లాడినప్పుడు అనుష్క మనకి సబ్జెక్ట్ అవుతుంది, ప్రభాస్ మనకి ఏమవుతారు? మనకి ఆబ్జెక్ట్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా మనకి స్పీకరే మనకి ఏమవుతారు? మనకి సబ్జెక్ట్ అవుతారు, లిజనర్ మనకి ఏమవుతారు? మనకి ఆబ్జెక్ట్ అవుతారు. స్పీకర్, సబ్జెక్ట్, లిజనర్, ఆబ్జెక్ట్. మధ్యలో ఏముంటుంది? మనకి రిపోర్టింగ్ వర్బ్ ఉంటుంది. ఈ పార్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఈ సెకండ్ పార్ట్ చూద్దాం, ఓకే? ఈ సెకండ్ పార్ట్ మనకి ఏముందంటే ఐ యాక్టెడ్ విత్ యూ అండ్ రానా. ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, మనకి స్టేట్మెంట్ ఉంది కదా. ఈ స్టేట్మెంట్ మనకి ఎప్పుడు కూడా ఏముంటుందంటే డైరెక్ట్ స్పీచ్లో స్పీకర్ యొక్క ఓన్ వర్డ్స్ అయి ఉంటాయి, స్పీకర్ యొక్క యాక్చువల్ వర్డ్స్ అయి ఉంటాయి. అంటే ఈ స్టేట్మెంట్ చెప్పింది ఎవరు? ఇక్కడ మనకి అనుష్క చెప్పిన స్టేట్మెంట్ కాబట్టి దీన్ని ఏమంటాం? మనం డైరెక్ట్ స్పీచ్ అంటాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ పార్ట్ చూద్దాం, ఓకేనా? ఈ పార్ట్లో మనకి ఏముంది? మనకి ఐ ఉంది, రైట్? ఐ యాక్టెడ్ విత్ యూ ఉంది. తర్వాత ఇక్కడ ఏముంది? రానా. ఇందులో మనకి ఐని ఏమంటామంటే మనం ఫస్ట్ పర్సన్ అంటాము, యూని ఏమంటామంటే మనం సెకండ్ పర్సన్ అంటాము. రానాని ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే థర్డ్ పర్సన్ అని చెప్పొచ్చు, రైట్? నార్మల్గా మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ మనకి ఎవరికి ఉంటాయి అంటే మనకి ప్రొనౌన్స్కి ఉంటాయి, ప్రొనౌన్స్కి మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ నేను నౌన్, రానా మనకి నౌన్ కదా, నౌన్ నేను ఏమో తీసుకున్నా? ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ తీసుకున్నా. ఇలా ఎందుకు తీసుకున్నానంటే మనకి కన్ఫ్యూజన్ ఎరేజ్ అవ్వకుండా ఉండడం కోసం నౌన్ నేను థర్డ్ పర్సన్గా తీసుకున్నా. ఎందుకంటే ఒకవేళ మనకి రానాకి మన ప్రొనౌన్ యూజ్ చేయాలంటే ఏమవుతుంది? మనకి అప్పుడు ఏమవుతుంది? హిమ్ అవుతుంది, ఓకే? ఏమవుతుంది? మనకి హిమ్ అవుతుంది. మనకి ఇక్కడ ప్రభాస్ ఉన్నారు కదా, మనకి ప్రభాస్ని కూడా ఏమని చెప్పొచ్చు? మనం హిమ్ అని చెప్పొచ్చు. అప్పుడు ఏమైపోద్ది అంటే హిమ్ అండ్ హిమ్ అయిపోతుంది కదా. అప్పుడు మనకి అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రొనౌన్ తీసుకోకుండా నేను తీసుకున్నాను, నేను నౌనే తీసుకున్నాను. ఇక్కడ మనకి నౌన్ కూడా మనకి ఏం తీసుకోవచ్చు? మనం థర్డ్ పర్సన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి రానా గురించి చెప్పేటప్పుడు ఏమంటాం? హీ అంటాం కదా. అప్పుడు ఏమైంది? హీ, షీ, ఇట్. అది మనకి ఏమైతే అంటే థర్డ్ పర్సన్స్ అవుతాయి కాబట్టి ఆబ్వియస్గా మనం ఏం చేయొచ్చు అంటే రానాని మనం థర్డ్ పర్సన్గా కన్సిడర్ చేయొచ్చు. అయితే మీకు డౌట్ రావచ్చు, అసలు ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ అంటే ఏంటి, థర్డ్ పర్సన్ అంటే, ఓకేనా? ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి చూడండి, ఓకేనా? నార్మల్గా మనకి ఇంగ్లీష్ అనేది మనకి లాంగ్వేజ్ కదా. లాంగ్వేజ్ దేనికోసం? మనకి కమ్యూనికేషన్ కోసం, ఓకేనా? మరి కమ్యూనికేషన్లో మనకి ఎవరు ఉంటారు? మనకి మాట్లాడే వ్యక్తి ఉంటారు, అది వినే వాళ్ళు కూడా ఉంటారు, ఓకేనా? మాట్లాడే వ్యక్తిని ఏమంటామంటే మనం స్పీకర్ అంటాము, అది వినే వ్యక్తిని ఏమంటామంటే మనం లిజనర్ అంటాం, ఓకేనా? ఆ విధంగా మనకి ఈ స్పీకర్ మనకి ఏమంటామంటే ఫస్ట్ పర్సన్ అంటాము, ఆ లిజనర్ని ఏమంటామంటే మనం సెకండ్ పర్సన్ అంటాం. ఈ స్పీకర్ని ఏమంటాము? ఫస్ట్ పర్సన్, లిజనర్ని ఏమంటాము? సెకండ్ పర్సన్. వీళ్ళిద్దరు కాకుండా రిమైనింగ్ వాళ్ళంతా ఏమవుతారంటే మనకి థర్డ్ పర్సన్ అవుతారు, రైట్? ఇది మీరు సింపుల్గా అర్థం చేసుకోవచ్చు, ఓకే? మాట్లాడేవాడిని ఫస్ట్ పర్సన్ అంటాం, స్పీకర్ని ఫస్ట్ పర్సన్ అంటాము, వినేవాడంటే లిజనర్ని ఏమంటాము? సెకండ్ పర్సన్ అంటాం. వీళ్ళిద్దరూ కాకుండా రిమైనింగ్ వాళ్ళంతా ఏమవుతారు? మనకి థర్డ్ పర్సన్, రైట్? కాబట్టి ఈ విధంగా కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? ఇప్పుడైతే మనం చేద్దామంటే ఇక్కడ ఇది అనలైజ్ చేసాం కాబట్టి, ఈ పార్ట్ కూడా అనలైజ్ చేసాం కాబట్టి మొత్తానికి ఇక్కడ ఉన్న వర్డ్స్ అన్ని అర్థమైనాయి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నదాన్ని ఇప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేద్దాం, రైట్? ఇప్పుడు కూడా మనకి ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఎలా ఉంటుందంటే రిపోర్టర్ యొక్క పర్స్పెక్టివ్లో ఉంటుందని, ఓకేనా? రిపోర్టర్ యొక్క వ్యూ పాయింట్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్న ఈ స్టేట్మెంట్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ మనమే కన్వర్ట్ చేస్తున్నాం అనుకోండి, ఓకేనా? అప్పుడు మనమే అవుతాం? మనం రిపోర్టర్. ఇప్పుడు
ఈ స్టేట్మెంట్ మనం ఏం చేయాలంటే మన పర్స్పెక్టివ్లో కన్వర్ట్ చేయాలి. అది ఎలా జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. రైట్, ఇక్కడ మనకి ఎవరు ఉన్నారు, మనకి అనుష్క సెడ్ టు ప్రభాస్ అన్నప్పుడు ఏం చెప్పొచ్చు, అనుష్క ప్రభాస్తో చెప్పింది అని చెప్పాలి కదా. కాబట్టి ఇక్కడ మనకి అనుష్క ఉంటే ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది, ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా అనుష్కనే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ అనుష్క చెప్పింది కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, అనుష్క చెప్పిందని చెప్పి యాజ్ ఇట్ ఈస్గా అనుష్కని మనం ఆ వర్డ్ మనం వాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అనుష్క ఉంటే ఇక్కడ కూడా మనకి ఏముంటుంది, అనుష్క ఉంటుంది. సో మనకి ఎవరితో చెప్పింది, మనకి ప్రభాస్తో చెప్పింది. కాబట్టి ఇక్కడ ప్రభాస్ ఉంటే ఇక్కడ మనం ఏం వాడచ్చు, మనం ప్రభాసే వాడచ్చు. కాబట్టి అనుష్కనే ఉంచాము, అదేవిధంగా ప్రభాస్గానే ఉంచాము. ఎందుకంటే మన పర్స్పెక్టివ్లో కూడా వాళ్ళు మారట్లేదు, వాళ్ళ నేమ్స్ మారట్లేదు. ఓకేనా. ఇక్కడ ఇంకో విషయం మనకి ఏంటంటే సెట్ టు ఏమైందంటే టోల్డ్ అయింది. సో మనకి జనరల్గా మనకి సెడ్ ఉన్నప్పుడు సెడ్డే వస్తుంది, బట్ సెట్ టు ఉన్నప్పుడు ఏమొస్తుందంటే టోల్డ్ వస్తుంది. అది మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. అది పక్కన పెట్టి, ఎందుకంటే మనకి ఇది ఇప్పుడు ఫోకస్ కదా, మన ఫోకస్ దేనిపైన ఉండాలి, ప్రొనౌన్ చేంజ్ పైన ఉండాలి. కాబట్టి ఈ టోల్డ్ పైన ఎక్కువ నేను ఫోకస్ చేయట్లేదు. ఓకేనా. సెట్ టు ఏమైంది, మనకి టోల్డ్ అయింది. అది పక్కన పెడితే మనకి సో అనుష్క టోల్డ్ ప్రభాస్, ఆ తర్వాత మనకి ఏమొచ్చింది, దట్ వచ్చింది. రైట్, ఈ దట్ని ఏమంటామంటే మనం కంజంక్షన్ అంటాం. రైట్, జనరల్గా మనకి దట్ ఎప్పుడు వస్తుందంటే మనకి అసర్టివ్ స్టేట్మెంట్ని మనం కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఏం వాడతాం, మనం దట్ అనే కంజంక్షన్ వాడతాం. రైట్, అదేవిధంగా మనకి ఇంటరాగేటివ్ అయితే ఏం వాడతాం, మనం WH వర్డ్స్ కానీ, ఇఫ్ కానీ, వెదర్ కానీ వాడతాం. అదే ఇంపరేటివ్ అయితే ఏం వాడతాం, మనం టు వాడతాం. సో ఈ విధంగా మనకి సో టు అనేది కంజంక్షన్ కాదు యాక్చువల్గా, బట్ టు వాడతాం అక్కడ. ఓకేనా. ఆ రెండు మనకి సో జాయిన్ చేసేటప్పుడు టు వాడతాం. సో ఈ విధంగా మనకి ఒక్కో టైప్ ఆఫ్ స్టేట్మెంట్కి ఒక్కో కంజంక్షన్ మనం ప్రిఫర్ చేస్తాం. ఇక్కడ మనకి ఇచ్చింది అసర్టివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఏం ప్రిఫర్ చేసాం, కంజంక్షన్ దట్ ప్రిఫర్ చేసాం. రైట్, సో ఇప్పుడైతే మనకి ఏమైంది, అనుష్క టోల్డ్ ప్రభాస్ దట్. తర్వాత ఇక్కడ ఏమంటే మనకి మన పర్స్పెక్టివ్ కదా, ఇక్కడ ఐ అంటే ఎవరు. సో సపోజ్ ఇక్కడ మనం మార్చలేదు కదా, మనం అనుష్కని యాసిడ్గా మనం ఏం రాసాము, అనుష్క రాసాం. అలా మార్చినప్పుడు అలా రాసినప్పుడు మనకి మీనింగ్ ఏం మారలా. ఇక్కడ చెప్పింది ఎవరు, అనుష్కనే చెప్పింది. ఇక్కడ కూడా చెప్పింది ఎవరు, అనుష్కనే చెప్తుంది. కాబట్టి మనకి మీనింగ్ ఏం మారట్లేదు. ఒకవేళ ఇదే లాజిక్ ఇక్కడ మనకి ఏం మార్చకుండా యాసిడ్గా వాడాం కదా, ఇక్కడ కూడా ఏం మార్చకుండా యాసిడ్గా వాడుకోవచ్చు అని మీకు కనిపించింది అనుకోండి. సపోజ్ ఇక్కడ మనకి ఐ ఉంటే ఇక్కడ కూడా మనం అయ్యే రాసాం అనుకో, అప్పుడు ఏమైపోద్ది, ఐ హ్యాడ్ యాక్టెడ్ విత్ సో ప్రభాస్ అయిపోద్ది. అంటే నేను యాక్ట్ చేశానా, నేను కాదు, ఎవరు యాక్ట్ చేశారు, అనుష్క యాక్ట్ చేసింది. కాబట్టి మనకి సో ఇక్కడ మనకి ఐని మార్చకపోతే ఆ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఐని యాజ్ ఇట్ ఈస్గా ఐగానే తీసుకుంటే మనకి మీనింగ్ మారిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సో మనం కదా రిపోర్టర్ కదా యాక్ట్ చేస్తుంది, అక్కడ ఎవరు, అనుష్క యాక్ట్ చేస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఎవరు అవ్వండి, ఐ ఎవరు మనకి ఫస్ట్ పర్సన్ ఎవరు మనకి స్పీకర్, ఇక్కడ స్పీకర్ ఎవరు మనకి అనుష్క. కాబట్టి మనం ఏం చేద్దామంటే అనుష్క టోల్డ్ ప్రభాస్ దట్, ఇక్కడ ఐని ఏం చేద్దామంటే అనుష్క అని రాద్దాం ప్రస్తుతానికి. ఓకేనా. సో ఎందుకు, ఫస్ట్ పర్సన్ కాబట్టి, స్పీకర్ కాబట్టి అనుష్క. తర్వాత ఏముంది, యాక్టెడ్ ఉంది కదా మనకి, యాక్టెడ్ ఏ టెన్స్ మనకి పాస్ట్ టెన్స్ కదా. జనరల్గా మనకి సో టెన్స్ అనేది చేంజ్ అవుతుంది ఒక స్పీచ్లో, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు టెన్స్ చేంజ్ అవుతుంది. ప్రెజెంట్ పాస్ట్ అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి దాన్ని ఏం చేసామంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్ చేసాం, హ్యాడ్ యాక్టెడ్ చేసాం. అది మీకు తెలిసిన విషయమే. ఒక హ్యాడ్ యాక్టెడ్ విత్, ఇక్కడ ఎవరు మనకి యూ అంటే ఎవరు మనకి సెకండ్ పర్సన్ కదా, సెకండ్ పర్సన్ ఎవరు మనకి లిజనర్ కదా, లిజనర్ ఎవరు ఇక్కడ ప్రభాస్ కాబట్టి మనకి ఏం చేద్దామంటే ప్రభాస్ అని రాద్దాం. అప్పుడు ఏమైంది, సో అనుష్క టోల్డ్ ప్రభాస్ దట్ అనుష్క హ్యాడ్ యాక్టెడ్ విత్ ప్రభాస్. మీనింగ్ మారుతుందా, మీనింగ్ మారట్లా. యాక్ట్ చేస్తుంది ఎవరు మనకి, అనుష్కనే కదా. ఎవరితో యాక్ట్ చేస్తుంది, ప్రభాస్తో యాక్ట్ చేస్తుంది. ఇంకెవరితో యాక్ట్ చేస్తుంది, రానాతో యాక్ట్ చేస్తుంది. కాబట్టి రానాని మనం ఏం చేసాం, మనం యాజ్ టీజ్గా తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి అనుష్క టోల్డ్ ప్రభాస్ దట్ అనుష్క హ్యాడ్ యాక్టెడ్ విత్ ప్రభాస్ అండ్ రానా. ఇప్పుడు మనకి మీనింగ్ ఏం మారట్లేదు కదా, మీనింగ్ అనేది మనకి సరిపోతుంది. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం, నార్మల్గా ఎప్పుడైనా సరే మనకి ఒక సెంటెన్స్ మనం ఒకసారి నౌన్ వాడాక మళ్ళీ అదే నౌన్ వస్తే మనం రిపీట్ చేయకూడదు అనమాట. ఆ నౌన్ ప్లేస్ మనం ఏం వాడాలంటే ప్రొనౌన్ వాడాలి. మనకు తెలిసిన విషయమే. ఒకసారి ఒక సెంటెన్స్లో ఒక నౌన్ వచ్చిందంటే మళ్ళీ అదే నౌన్ని మనం రిపీట్ చేయకూడదు. ఆ రిపిటేషన్ ప్లేస్ మనం ఏం వాడాలంటే ఆ నౌన్కి సంబంధించిన ప్రొనౌన్ వాడాలి. ఇక్కడ కూడా మనకి ఏమైందంటే ఆల్రెడీ మనం ఏం వాడాము, అనుష్క అనే నౌన్ వాడాం కదా, మళ్ళీ ఏం వాడకూడదు, మళ్ళీ అనుష్కనే అని నౌన్ వాడకూడదు. మరి అనుష్కనే నౌన్ వాడకూడదు కాబట్టి ఆ ప్లేస్లో మనం ఏం వాడాలి, షీ వాడాలి. ఎందుకంటే మనకి ఎక్కడ ఉంది, మనకి ఇది వెర్బ్ కదా, వెర్బ్కి ముందు వచ్చిందంటే ఇది ఏమవుతుంది, సబ్జెక్ట్ కాబట్టి మనకి అనుష్కకి మనకి షీ రావాలి కాబట్టి మనకి ఏమొచ్చింది, మనకి షీ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, అనుష్క టోల్డ్ ప్రభాస్ దట్ షీ హ్యాడ్ యాక్టెడ్ విత్. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, ప్రభాస్. మనకి ఆల్రెడీ మనకి ప్రభాస్ అనేది మనం వాడాం కదా, మళ్ళీ సో ఒకసారి మనం నౌన్ వాడాం కాబట్టి మళ్ళీ అదే నౌన్ వాడకూడదు కాబట్టి ఏం వాడాలి, ప్రొనౌన్ వాడాలి. అయితే ఈసారి అక్కడ హీ అంటామా, హీ అనకూడదు. ఎందుకు హీ అనకూడదు, ఇక్కడ మనకి ఏమొచ్చింది, విత్ వచ్చింది. ఇక్కడ మనకి విత్ మనకి ఏంటి, ప్రిపోజిషన్. మనకి ఇప్పుడు కూడా ప్రిపోజిషన్ తర్వాత మనకి ఏం రావాలి, ఆబ్జెక్టివ్ కేసు రావాలి, సబ్జెక్టివ్ కేసు రావాలా, ఆబ్జెక్టివ్ కేసు రావాలి. ఆబ్జెక్టివ్ కేసు రావాలి కాబట్టి ఇక్కడికి ఏం రావాలంటే హిమ్ రావాలి. ఇక్కడ ఏమొచ్చింది, హెర్ రాకుండా ఏమొచ్చింది, షీ వచ్చింది. ఎందుకు మనకి ఇక్కడ ఏం రావాలి, సబ్జెక్ట్ కేసు రావాలి కాబట్టి, సబ్జెక్ట్ కాబట్టి షీ వచ్చింది, ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి ఏమొచ్చింది, ఇక్కడ మనకి హిమ్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, అనుష్క టోల్డ్ ప్రభాస్ దట్ షీ హ్యాడ్ యాక్టెడ్ విత్ హిమ్ అండ్ రానా. మనం ఎక్కడ సరే రానా వాడామా, మనం ఎక్కడ కూడా సెంటెన్స్లో రానా వాడలేదు కాబట్టి మనం రానాని యాజ్ ఇట్ ఈస్గా ఉంచవచ్చు, నో చేంజ్ అనమాట. ఓకేనా. ఇప్పుడైతే మనకి
సో ఈ ఇచ్చిన సెంటెన్స్ అనేది డైరెక్ట్ స్పీచ్లో ఉంది, దాన్ని మనం ఏం చేసాం, మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాం. అలా ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు మనకి ఈ ప్రొనౌన్ చేంజెస్ ఏం జరిగాయో చూద్దాం, రైట్? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ మనకి ఏముంది, ఐ ఏమైంది, షీ అయింది. ఐ మనకి ఏమైంది, షీ అయింది. యూ మనకి ఏమైంది, హిమ్ అయింది. యూ మనకి ఏమైంది, హిమ్. మరి రానా చేంజ్ అయిందా, రానా చేంజ్ అవ్వలేదు. అంటే ఇక్కడ మనకి చేంజ్ జరిగేది ఎక్కడ, మనకి ఫస్ట్ పర్సన్లో చేంజ్ జరిగింది, సెకండ్ పర్సన్లో చేంజ్ జరిగింది, కానీ థర్డ్ పర్సన్లో మాత్రం చేంజ్ జరగలేదు. ఓకేనా? ఇప్పుడైతే ఎలా చేంజ్ అయింది, మనకి ఫస్ట్ పర్సన్ ఎలా చేంజ్ అయింది, ఫస్ట్ పర్సన్ మనం ఏమనుకున్నాం, మనం స్పీకర్ కదా, స్పీకర్ అంటే ఎవరు ఇక్కడ మనకి సబ్జెక్ట్ కదా. మరి సో సెకండ్ పర్సన్ ఎవరు మనకి లిజనర్ కదా, లిజనర్ ఎవరు మనకి ఆబ్జెక్ట్ కదా. సో కాబట్టి ఈ కాన్సెప్ట్స్ మనం ఏద్దామంటే ఎగ్జామినేషన్లో మనకి సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం ఏద్దామంటే ఒక నోట్ లాగా గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? అప్పుడు ఏంటంటే అక్కడ మనకి ఫస్ట్ పర్సన్ మనకి ఇప్పుడు కూడా మనకి ఎలా చేంజ్ అవుతుందంటే అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. ఎందుకంటే సబ్జెక్ట్ ఎవరు మనకి స్పీకర్ కాబట్టి ఇప్పుడు కూడా మనకి ఫస్ట్ పర్సన్ ఎలా చేంజ్ చేయాలి, అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద రిపోర్టింగ్ ఆఫ్. ఎందుకంటే సబ్జెక్ట్ మనకి ఏమవుతారు, మనకి స్పీకర్ అవుతారు కాబట్టి ఫస్ట్ పర్సన్ స్పీకర్. మరి సెకండ్ పర్సన్ ఎలా చేంజ్ చేయాలి, సెకండ్ పర్సన్ మనకి ఏమవుతుందంటే అకార్డింగ్ టు ద ఆబ్జెక్ట్. ఎందుకు ఆబ్జెక్ట్ పరంగా ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని చేంజ్ చేయాలి, ఎందుకంటే ఆబ్జెక్ట్ మనకి ఏమవుతారు, మనకి లిజనర్. ఆబ్జెక్ట్ మనకి ఏమవుతారు, లిజనర్. కాబట్టి సో సెకండ్ పర్సన్ అంటే లిజనర్ కాబట్టి, లిజనర్ అంటే ఎవరు మనకి ఆబ్జెక్ట్ కాబట్టి సెకండ్ పర్సన్ చేంజ్ చేసేటప్పుడు దాన్ని దేన్ని బేస్ చేసుకుని చేంజ్ చేయాలి మనం, సో రైట్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని చేంజ్ చేయాలి, రైట్? మరి థర్డ్ పర్సన్ ఎలా చేంజ్ అవుతుంది, నో చేంజ్. ఇక్కడ చెప్పుకున్నా కదా మనకి రానా ఏమైంది, మనకి యాస్టెస్గా రానాగానే వచ్చింది కాబట్టి సో థర్డ్ పర్సన్ అయితే మనం చేంజ్ చేయకూడదు. ఎందుకు చేంజ్ చేయకూడదు, నార్మల్గా మన కాన్వర్జేషన్ ఇన్వాల్వ్ అయ్యేది ఎవరు, మనకి ఇద్దరే, స్పీకర్ లిజనర్. వాళ్ళిద్దరిని మాత్రమే మనం మారుస్తాం, అక్కడ లేని వాళ్ళ గురించి మనం మార్చకూడదు. కాబట్టి సో స్పీకర్ అంటే ఎవరు మనకి ఫస్ట్ పర్సన్ కాబట్టి ఫస్ట్ పర్సన్ మారుస్తున్నాము, లిజనర్ అంటే ఎవరు మనకి సెకండ్ పర్సన్ కాబట్టి సెకండ్ పర్సన్ మారుస్తున్నాము. కానీ అందులో కాన్వర్జేషన్లో లేని వాళ్ళు ఎవరు మనకి థర్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళని మనం చేంజ్ చేయకూడదు. కాబట్టి థర్డ్ పర్సన్కి మనకి చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా మనం సో దాన్ని రిపీట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడైతే సింపుల్గా మనం వేద్దామంటే ఒకసారి సో ఈ లాస్ట్ ఈ నోట్ను ఒకసారి రివిజన్ చేసి ఈ క్లాస్ క్లోజ్ చేద్దాం, రైట్? ఇప్పుడు కూడా మనకి ఫస్ట్ పర్సన్ని మనం ఎలా చేంజ్ చేయాలి, అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. సెకండ్ పర్సన్ని ఎలా మనకి చేంజ్ చేయాలి, మనకి అకార్డింగ్ టు ద ఆబ్జెక్ట్. అదే థర్డ్ పర్సన్ అయితే మనకి ఎలా చేంజ్ చేయాలి, నో చేంజ్ ఏమి ఉండదు. జస్ట్ మీరు ఈ కాన్సెప్ట్ కానీ గుర్తుపెట్టుకోగలిగితే ఎగ్జామినేషన్లో మీకు ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఈ ప్రొనౌన్ చేంజ్ పైన. ఓకేనా? సో కాబట్టి ఖచ్చితంగా మీరు కొంచెం మీరు ఎఫర్ట్ పెట్టగలిగితే ఇవన్నీ కూడా మీకు ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈ క్లాస్ అనేది మీకు యూజ్ అయింది అనుకుంటే సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.